మంగళగిరి ప్రజలకు విజ్ఞప్తి. మే నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువకుడు మన లోకేష్ బాబు గారిని గెలిపిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధితో పాటు మంగళగిరి అభివృద్ధి జరుగుతుంది. మంగళగిరిలో గత 82 నుండి ఇప్పటి వరకు మంగళగిరి అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశమే అభివృద్ధి చేసింది తప్ప ఇంకొక పార్టీ చేయలేదు. కాంగ్రెస్ కానీ లేదా వైసీపీ కానీ 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేసింది. ఆర్కే గారి మాటలు ప్రజలు నమ్మట్లేదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చుని ఏదో చేస్తామని చెప్పి ఏదో అమరావతి ఇచ్చేసామని చెప్పి అమరావతిని చంపేశారు, ప్రజావేదికని కూల్చి పారేశారు, పోలవరాన్ని నాశనం చేశారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అమరావతి రైతులందరూ కూడా సర్వనాశనం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఒక్క పిలుపుతో 34,000 ఎకరాలు భూమినిస్తే అమరావతి రైతులు కవులు వేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు. అన్నీ ఆలోచించండి. మంగళగిరి ప్రాంత ప్రజలు, అమరావతి ప్రాంత ప్రజలంతా కూడా ఆలోచించి బ్రహ్మాండంగా అభివృద్ధి జరగాలి అంటే లోకేష్ బాబు గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి లోకేష్ బాబుని 1,00,000 మెజార్టీతో గెలిపించాల్సింది మనం చేస్తున్నాను. ఎందుకంటే మంగళగిరి ప్రాంతంలో అభివృద్ధి చేసింది, కళ్యాణ మంటపాలు చేసింది మనం, భవనాలు, పోలీస్ స్టేషన్ కానీ ఫైర్ స్టేషన్ కానీ అనేక భవనాలు, ప్రభుత్వ భవనాలు కట్టించింది తెలుగుదేశం. మంగళగిరి ఆనాడు ఎలా ఉంది? కృష్ణా జలాలు తీసుకొచ్చి మంగళగిరి ప్రజలకు కృష్ణా జలాలు అందించింది తెలుగుదేశం. అలాగే ఆసుపత్రి నిర్మాణం చేసింది తెలుగుదేశం, లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టింది తెలుగుదేశం, అలాగే ఫ్లైఓవర్లు కట్టింది తెలుగుదేశం, అలాగే రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి ఆనాడు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు అనే కృషితో కట్టించింది తెలుగుదేశం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం. కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఏమి చేయాల. మంగళగిరిలో ఎవరన్నా చేశామంటే మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి. ఆలోచించండి. ఆలోచించి లోకేష్ బాబు గారు ప్రజల్లో దూసుకుపోతున్నారు. అనేక రచ్చబండ కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాల్లో ప్రజల మధ్య ఉంటున్నారు. 5 సంవత్సరాలు ఓడిపోయినప్పటికీ కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటున్నాడు, ప్రజల మధ్య ఉంటున్నాడు. కనుక ఆలోచించండి. మనం మంగళగిరి ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి జరగాలన్నా, అలాగే నిడమర్రు ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలన్నా లోకేష్ బాబు గారిని అత్యధికంగా వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.